హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి స్టాక్స్ సో 2 టైమ్స్ చెప్పాను. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ చెప్పాను. చూడండి, ఈ జోన్ ఎప్పుడైతే ఇది క్రాస్ చేస్తుందో ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అది డ్రాస్టిక్గా పైకి మూమెంట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది పొజిషనల్గా మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం పొజిషనల్గా తీసుకోవచ్చు. ఇక్కడ దాకా వచ్చినప్పుడు మళ్ళీ పైకి లేసేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని మీరు పొజిషనల్గా కూడా డెలివరీ ట్రేడ్స్ 121 రూపాయలు వచ్చేదాకా మనం హోల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఐఎన్డి హోటల్, అబ్బా సూపర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పిన విధంగా వచ్చింది. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ని కొట్టేసింది, టార్గెట్ కొట్టి పైన కూడా వెళ్ళిపోయింది కనుక ఫ్రెండ్స్ ఇంకా కూడా పైకి మూమెంట్ తీసుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం రేపు. కానీ ఇదిగో ఈ లెవెల్ కానీ క్రాస్ చేసిందంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. తర్వాత టీవీఎస్ మోటార్స్ చూద్దాము. ఇదిగోండి టీవీఎస్ మోటార్స్ మాత్రం అది ఇంకా కూడా పైనే ఈ యొక్క ట్రెండ్ లైన్ పైనే ఉంది కనుక ఎప్పుడైతే క్రిందగా ఇది మీరైతే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే కిందకి క్రాస్ అవుతాక బ్రేక్అవుట్ చేసేదాకా వెయిటింగ్ చేయండి. వన్స్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మంచిగా మనకి సెల్లింగ్ ట్రేడింగ్ అనేది వస్తుంది, సెల్ ట్రేడ్ వస్తుంది. ఇదిగో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసేదాకా 20,139 రూపాయల దాకా అది సెల్లింగ్లోనే ఉంటుంది కనుక మీరు ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసేదాకా దాన్ని మీరు వాచ్లో స్టార్ట్ చేసుకోండి. ఇది టీవీఎస్ మోటార్స్ ఫ్యూచర్స్లో ఉంది కనుక ఖచ్చితంగా మన ఫ్యూచర్స్లో ట్రేడ్స్ కావచ్చు. ఒక ఎత్తున సిప్లా చూద్దాం. సిప్లా కూడా ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది ఫ్రెండ్స్. ఇక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది కంటిన్యూస్గా మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి పైన ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్గా ఇక పైకి వెళ్ళిపోతుంది కాబట్టి పైన ట్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత అపోలో టైర్స్ చెప్పాను కదా, అపోలో టైర్స్ అప్ అండ్ హ్యాండిల్లో ఉంది కనుక ఇంకా ఈ లెవెల్ ఇది బ్రేక్అవుట్ చేయలేదు. బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి. వన్స్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత దీన్ని ట్రేడ్ చేసేసుకోండి, పైకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ టార్గెట్ 485 రూపాయల దాకా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎన్డి హోటల్, తర్వాత అపోలో టైర్స్, టీవీఎస్ మోటార్స్, సిప్లా, ఈ మూటిని చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ కూడా ఇంట్రాడే స్టాక్స్ చెప్తాను, వాటిని అనాలిసిస్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.